జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are very happy to come to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మరొకసారి మాకెంతో సంతోషంగా ఉంది. How privileged you are to get the word in your home. మీ గృహాల్లోనికి దేవుని వాక్యం నేరుగా రావడం ఎంత అదృష్టవంతులండి మీరు. God is word and word is God. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. The word is very important to change your life. ప్రియులారా, మన జీవితాలు మార్చబడడానికి దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. So you must listen to word, you have to read the word, you have to by heart the word and speak the word. దేవుని వాక్యాన్ని మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి. We are continuously speaking from this book, Soar High Like Eagle. పక్షిరాజు వలె పైకెగురు అనే యొక్క పుస్తకంలో నుండి ఆ ధారావాహికంగా మీతో ఎపిసోడ్స్ గా మాట్లాడుతున్నాం. I have taught 8 wonderful lessons from this book. ఈ పుస్తకంలో నుండి 8 ఆధ్యాత్మికమైన విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. Because Isaiah 40 verse 31, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో God's word says that those who wait upon the Lord will renew their strength, so high like eagle fly. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకెగురుతారని వాక్యం ఉంది. God has connected a believer to an eagle. చూడండి, దేవుడు ఒక విశ్వాసిని పక్షిరాజుతో పోలుస్తూ ఉన్నాడు. Pakshiraju has many qualities. పక్షిరాజు అనేకమైన గుణ లక్షణాలు కలిగి ఉన్నాయి. All that I written in the book, you order the book and you can read that. చూడండి, అనేకమైన విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఈ పుస్తకంలో నేను రాశాను. ఇవన్నీ కూడా మీరు చదవండి, పుస్తకాన్ని కొనండి, చక్కగా చదవండి. Yeah, from January we are giving you wonderful teaching that's coming to your home, and if you have missed, go to YouTube and subscribe. జనవరి మాసం నుండి కూడా అద్భుతమైన వర్తమానాలు దీని ద్వారా మేము మీకు అందిస్తున్నాం. మరి యూట్యూబ్ లో ఈ సందేశాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్ కు వెళ్ళండి, చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసి మరి ఈ సందేశాలు పొందుకోవచ్చు. Last month I spoke about eagle is different from other birds. గత నెలంతరిలో కూడా పక్షిరాజు ఇతర పక్షుల కంటే వ్యత్యాసమైనది అన్న ఒక అంశాన్ని మాట్లాడుతూ వచ్చాం. So I'm going to continue that today. దాన్ని నేను కొనసాగించబోతున్నాను ఈ రోజు కూడా. The eagle is different from other birds. వింటున్నారా? ఈ పక్షిరాజు అనేది మరి ఇతర పక్షుల కంటే ఒక వ్యత్యాసమైన పక్షి. You can see that eagle you will not see on the ground. పక్షిరాజు ఎప్పుడు కూడా భూమి మీద వాలుతున్నట్టు మనకి ఎప్పుడు కనబడదు. We see all chicken and crow and all that around you. చూడండి, నీ చుట్టుపక్కల ఈ యొక్క కాకులు గాని లేకపోతే ఈ కోళ్లు గాని ఇలాంటివి ఎక్కువ మనకు కనబడుతూ ఉంటాయి. Pakshiraj is a rare bird, you won't even see them on the branch of the tree. ఆ పక్షిరాజు చాలా వ్యత్యాసమైన ఒక ప్రత్యేకమైన పక్షి గనుక సాధారణంగా చెట్ల మీద కొమ్మల మీద కూడా ఎక్కువ మీకు కనబడదు. The Pakshiraju has, the eagle has lofty thinking. చూడండి, ఈ పక్షిరాజు అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. So also word of God compares to a believer, you to an eagle. అలాగా వింటున్నారా? పక్షిరాజుతో ఒక విశ్వాసిని అంటే నిన్ను దేవాతి దేవుడు పోలుస్తున్నాడు ఆ రీతిగా. I believe I am like eagle, I should soar high. నేను ఎప్పుడు కూడా నమ్ముతా ఉంటాను, నేను మాట్లాడుతూ ఉంటాను, నేను పక్షిరాజు లాంటి వ్యక్తిని, నేను పైకి ఎగరవలసిన వ్యక్తిగా ఉన్నాను. Because the eagle, see, as eagle's life, we have to learn that the child of God should think like Jesus. పక్షిరాజు మనస్తత్వం ఎలాగా అయితే ఉంటుందో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం దేవుని బిడ్డలంగా అలాంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. Colossians chapter 3:2 says you have to set your mind on things that are above, not things on the earth. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పైనున్న వాటి యందే మన మనసు ఉంచుకోవాలి గాని క్రిందున్న వాటి యందు కాదు అని రాయబడి ఉంది. Kinduna vati all the chicken will be searching. ఆ క్రిందున్న వాటి యందు ఏవి లక్ష్యం ఉంచుతాయి
అంటే కోళ్లు గాని లేకపోతే పందులు గాని లేకపోతే కాకులు గాని ఇలాంటివి మాత్రమే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. So there will be pigeons and crows and chickens searching for food on the thing. చూడండి, భూమి మీద అలాగా వెళ్తూ మరి ఆహారం కొరకు వెతుకుతూ ఉన్న ఈ కాకులు గాని తర్వాత కోళ్లు గాని ఇలాంటివన్నీ కూడా మనం భూమి మీద వాళ్ళు వెతుకోవడం చూస్తూ ఉంటాం. The Lord wants you to have a mind like Jesus Christ. వింటున్నారా? ప్రభువైన యేసు క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మీరు కలిగి ఉండాలి అని దేవాతి దేవుడు తన ప్రజల ఎడల కోరుతున్నాడు. Jesus says in Matthew 6:25, don't worry about what shall you eat, what shall you drink, what shall you put on. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఆలోచన చేయొద్దు, చింతించొద్దు. And then he is saying, look at the birds and learn from them. ఆ విధంగా చెప్తూ తర్వాత వచనాల్లో ఆయన అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో. And saying finally he says in Matthew chapter 6:33 that you who are mine, you are like an eagle, you should think one thing. ఈ విషయాలన్నీ కూడా బోధించిన తర్వాత చివరిలో 33వ వచనానికి వచ్చినప్పటికి యేసు ప్రభు అంటాడు, మీరు నావారై ఉన్నారు గనుక నావారుగా ఉన్న మీరు చేయవలసిన పని మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెదకాడి అని చెప్పారు. So don't seek things on the earth but seek after the kingdom of God. కనుక భూమి మీద ఉన్న వాటి మీద మీరు ఆశలు ఆలోచనలు పెట్టుకోవద్దు, పైన ఉన్న వాటి అందే అంటే దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెదకాలి అని చెప్పబడింది. So every day you should pray for the kingdom to come, you should work for the kingdom, you have to seek after the kingdom. ప్రతిదినం కూడా గమనించండి ప్రియులారా, దేవుని రాజ్యం భూమి మీద వచ్చినట్లు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు పని చేయాలి, దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై మనం జీవించాలి. Then you have the eagle mentality. అప్పుడు పక్షిరాజు మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. Jesus also says you should not lay up treasures on earth, there will be moth and there will be thief and rust. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మరికొన్ని మాటలు మనం అక్కడ గమనించినట్లయితే, మీ ధననిధులు భూమి మీద సమకూర్చుకోవద్దు, ఎందుకంటే అవి తుప్పు పడతాయి, అవి చిమ్మట పడతాయి, దొంగలు ఎత్తుకుపోతారు అనే విషయాలు చెప్తా ఉంటాయి. We have experienced that. It's all perishing, it's all going, cashless society is coming. ఈ భూమి మీద జరుగుతున్న పరిస్థితులన్నీ మనం ఎరుగుదాం కదండి, మనకు అనుభవాలే. ఇప్పుడు ప్రస్తుతం ఎలాగైందంటే క్యాష్లెస్ సొసైటీ, అంటే డబ్బులు అవసరం లేకుండా కేవలం మరి కొన్ని యాప్స్ ద్వారా లేకపోతే కార్డ్స్ ద్వారానే అంతా కూడా జరిగిపోతుంది. Last month I went to UK and they don't want cash at all. I did 1 lakh, I made it into pound. They don't want pounds. వాస్తవానికి మరి గత నెలలో నేను యూకే వెళ్ళినప్పుడు చాలా డబ్బులు నేను తీసుకొని వెళ్ళాను. ₹1,00,000 పౌండ్స్ గా మార్చి తీసుకొని వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా పౌండ్స్ ఇస్తుంటే పౌండ్స్ డబ్బులు అక్కర్లేదు అని వాళ్ళు ఆన్లైన్ కొరకు చూస్తా ఉన్నారు. ₹1,00,000 only will become 1,000 pound. అక్కడ ₹1,00,000 తీసుకెళ్లిపోతే 1000 పౌండ్లు అయితే అంతే. It is like that. 1 pound is 100 rupees. ఒక పౌండ్ ₹100 పైనే అక్కడ. So they want only the card, the transfer, the all that system. చూడండి, ఈ ట్రాన్స్ఫర్ సిస్టమ్, ఈ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ గానీ క్రెడిట్ కార్డ్స్ గానీ ఇలాగ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే వాళ్ళు ఎక్కువగా మరి అంగీకరిస్తూ ఉన్నారు. So the money is like waste. It is going to be a paper like demonetization. What happened? ఈ రోజులా గమనించండి ప్రియులారా, మన చేతిలో ఉండే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు మారిపోతాయో తెలియదు గనుక మనుషులు వాటిని తీసుకోవడానికి ఇష్టపడతలేరు. ఈ రోజు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం మనం. Modi did the demonetization, so many people burned the bundles of 1,000 rupee notes. మనందరికీ తెలుసు కదండి, డిమానిటైజేషన్, రూపాయల మార్పిడి ఆ విషయం చేసినప్పుడు మరి ₹1000 నోట్ల కట్టలు మరి అలాగా వేస్ట్ గా వ్యర్థం చేయాల్సి వచ్చింది. Sir, Jesus said in all wisdom, lay up treasures in heaven, there will not be moth, there will not be rust, there will not be thieves. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన మహా జ్ఞానంతో రాబోయే కాలంలో జరిగే ఈ పరిస్థితులన్నిటిని కూడా ముందుగా ఎరిగిన మహోన్నతుడైన దేవాతి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ మీ ధననిధులకు సమకూర్చుకోనండి, అక్కడ చిమ్మెట పట్టవు, తుప్పు పట్టవు, దొంగలు మరి రారు, ఇలాగ మార్పిడి ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పారు. 6:20 and 21, where your treasure is, there your heart is. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20-21 వచనాలు మనం గమనిస్తే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు ఎక్కడ ఉంటుంది, నీ హృదయం ఎక్కడ ఉంటుంది. So you want to have an eagle mentality? పక్షిరాజు మనస్సుగా నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? Then set your mind on things that are above. అప్పుడు పైన వాటి యందే మీ మనస్సు నిలుపుకోవాలి.
చేసుకోవాలి. all the work very faithfully, whatever work is entrusted to you. దేవుడు నీకు ఏ పని అప్పగించినా ఆ పనిని చాలా నమ్మకంగా చేయాలి ప్రియులారా. And the Lord knows your need. నీ అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగిన వాడు. He knows you need a house. నీకు ఒక ఇల్లు కావాలా ఆయనకు తెలుసు. In his time he will give you house. ఆ సమయంలో ఇవ్వవలసిన సమయంలో దేవుడు తప్పనిసరిగా నీకు In his ఇస్తాడు. you need a vehicle, good vehicle to travel. ఒక మంచి వాహనం ప్రయాణం కొరకు కావాలని ఆశిస్తున్నావా? In his time he will give you. దేవుడికి తెలుసండి ఆయన సమయంలో ఆయన తప్పనిసరిగా He ఇస్తాడు. knows all your needs. నీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు. When I started seeking first, giving priority to the king and the kingdom, God started adding everything in my life. దేవుని రాజ్యాన్ని నీతిని మొదటని వెతకడం మొదలు పెట్టినప్పుడు నేను అలాగా నా అనుభవంలో ఉంది. నేను అలాగ మొదలు పెట్టినప్పుడు దేవుడు నా అవసరతలన్నీ కూడా తీరుస్తూ వచ్చాడు, నడిపించాడు. My husband, I and my family, we are so passionate about the kingdom of God. నేను నా భర్త గారు మా కుటుంబం దేవుని యొక్క పరిచర్య కొరకు ఎంతో మరి ఆసక్తితో ఆశతో ముందుకు వెళ్తా So ఉంటాం. also God has given wonderful team like that to work with me and build up the kingdom. మాతో కలిసి పరిచర్య చేయడానికి అద్భుతమైన బృందాన్ని దేవుడు ఇచ్చాడు. కలిసి దేవుని యొక్క రాజ్యం కట్టడానికి ప్రభు సహాయం చేస్తూ So వచ్చాడు. dear people of ప్రియ God, దేవుని ప్రజలారా, you should have the eagle mentality. పక్షిరాజు మనస్తత్వం మనం కలిగి ఉండాలి. Let this mind be in you, that's in Christ Jesus. Philippians 2:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. And Philippians 4:8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Whatever you have to store in your mind. నీ మనసులో ఏవి ఉంచుకోవాలో అక్కడ రాయబడింది. 8 things are there and I taught you last time. 8 విషయాలు అక్కడ ఉన్నాయి. గతంలో నేను ఆ విషయాలు కూడా నేను మీతో పంచుకున్నాను. Today I don't want to repeat ఈ that. రోజు దాన్ని మళ్ళీ నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. Secondly, the eagle will not fly with other birds. చూడండి, రెండవ మాటగా ఈ ఆలోచన చేస్తే పక్షిరాజు మిగతా పక్షులతో కలిసి ఎగరదు. Eagles either fly alone or fly with another eagle. చూడండి, ఈ పక్షిరాజు అయితే ఒంటరిగానన్నా ఎగురుతుంది, లేకపోతే తోటి పక్షిరాజులతోనైనా ఎగురుతుంది. They have their standard. వారి స్టాండర్డ్ అవి మెయింటైన్ చేస్తాయి. They are not cheap. అంటే చాలా చీప్ గా చులకనమైన వాటితో This పనిచేస్తాయి. eagle will not come down to the level of crow. చూడండి, ఆ పక్షిరాజు స్థాయిని విడిచిపెట్టి కాకి స్థానానికి రావివి. You are extraordinary. మీరు అసాధారణమైన వ్యక్తిగా ప్రభు You చేశారు. have an identity in Christ. క్రీస్తులో నీకు ఒక గుర్తింపు ఉంది. Your behavior, your thinking and your character, everything should change. చూడండి, నీ యొక్క స్వభావం, నీ యొక్క లక్షణం, నీ యొక్క మనస్సు ఇవంతా కూడా వ్యత్యాసంగా మారిపోవాలి. Your attitude to people, your attitude to life, everything will change because you are a new creation. ప్రజల పట్ల నీకున్న దృక్పథం గాని, పరిచర్య పట్ల నీకున్న దృక్పథం గాని, ఇవన్నీ కూడా మరి నీ జీవితాన్ని ఒక మార్పులోనికి నడిపిస్తాయి. I told you that we are living surrounded by crows. చూడండి, నేను గతంలో కూడా చెప్పాను కదా, మనం జీవిస్తున్నది కాకుల లాంటి ప్రజల మధ్య జీవిస్తున్నామే. But you won't become like them, you are living among them. అయితే వింటున్నావా, వారి మధ్యలో నీవు ఉంటున్నప్పటికీ వారిలాగా నువ్వు మారదు. Some crows try to peck the eagle when they come to take the victim. చూడండి, మరి కొన్నిసార్లు కొన్ని కాకులు ఈ పక్షిరాజుల కిందికి వచ్చినప్పుడు అలాగ పొడిచినట్టు చేస్తా ఉంటాయి అన్నమాట. But that eagle will not peck back, it will fly, it will live and won't mind. ఈ కాకి గనక తన మీద ఎక్కి పొడుస్తూ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి దాంతో గొడవ పడదు, దాంతో కొట్లాడదు, అది పైకి ఎగిరిపోతుంది అనమాట, అలాగే దాన్ని పెట్టుకొని. That is a noble high status of the eagle. చూడండి, పక్షిరాజు యొక్క ఒక దృక్పథం అలాగ ఉంటది అనమాట. దాంతో చీపుగా కొట్లాడుకుంటూ ఆ టైం వేస్ట్ చేయదు. If somebody mistreat you, somebody fight against you, somebody talks against you, you are not going to fight back. వింటున్నారా? మరి దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైనా నీతో పోట్లాడడానికి వచ్చినప్పుడు, ఊరికే గొడవ పడుతూ వచ్చినప్పుడు మీరు మళ్ళీ తిరిగి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మీరు మామూలుగా మౌనంగా ఉండాలి. Yeah, because you are in Christ Jesus. Jesus' character you should reflect. క్రీస్తు యేసులో జీవిస్తున్న నీవు మీ స్వభావాన్ని ప్రతిబింబించాలి అలాంటి పరిస్థితుల్లో. You know that you have authority, you know that you have power, you know who you are in Christ. నీవేమై ఉన్నావో, క్రీస్తులో నీ స్థితి ఏమిటో, నీ అధికారం ఏంటో, నీ శక్తి ఏంటో నువ్వు గ్రహించున్నావు. So just like the eagle, you are not going to peck the crow or fight against those crows living around you. చూడండి, నీ చుట్టుపక్కల ఉన్న కాకులు ఎవరైతే నీతో పోట్లాడడానికి నిన్ను పొడవడానికి వస్తున్నాయో వాటితో మళ్ళీ నువ్వు పోట్లాడక దిగి నీవు కూడా ఆ గొడవల్లోకి వెళ్ళకూడదు. Some crows are very jealous of you when you are blessed by something. God blesses you. చూడండి, కొంతమంది నీవు దీవించబడ్డప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు ఇతరులు లేకపోతే ఆ కాకులు సహించలేవు, అవి అసూయతో ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాయి. The Lord knows whom to exalt and whom to put down. అయితే ఎవరిని హెచ్చించాలో దేవునికి తెలుసు, ఎవరిని కింద పెట్టాలో దేవునికి తెలుసు. If you are faithful
faithful to God, He will be faithful to you. చూడండి, దేవునికి గనుక నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు తప్పనిసరిగా నమ్మకస్తుడిగానే If you ఉంటాడు. exalt the name of Jesus, then He will also exalt you. చూడండి, దేవుని నువ్వు హెచ్చించే వ్యక్తిగా ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చిస్తాడు. My new book, Power in the Name of Jesus. ఈ మధ్య కాలంలో కొత్తగా రిలీజ్ చేసిన పుస్తకం యేసు నామములో ఉన్న శక్తి. You should receive the book, receive the power of Jesus. You should exalt the name of Jesus. Then He will exalt you. యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి. ఆ నామాన్ని మనం హెచ్చించాలి. ఆ ప్రభు నామాన్ని మనం ఎప్పుడైతే హెచ్చించి గణపరుస్తామో ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. See, God has spoken to you. Now will you lift your hand and say, Lord, thank you for speaking to me. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ప్రియులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తి, ప్రభువా నీవు నాతో మాట్లాడినందుకు వందనాలని ప్రభుతో చెప్తావా? So you should be different from other birds. That's what God spoke. దేవుడు ఈ రోజు మాట్లాడిన అంశం ఏమిటంటే, నీవు ఈ లోకంలో ఉన్న ఇతర వాటి కంటే కూడా ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడు. If you are in the college, you should be different from your colleagues. నీవు కాలేజీలో ఉంటున్నప్పుడు తోటి వారి కంటే కొంచెం వ్యత్యాసంగా ఉండాలి. If you are working in an office, you should be different from the friends. ఒక ఆఫీస్ లో నువ్వు పనిచేసే వ్యక్తి అయితే నీ తోటి స్నేహితుల కంటే వ్యత్యాసంగా ఉండాలి. Even in your neighborhood, you should make a difference. ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా ఒక వ్యత్యాసాన్ని నువ్వు కనపరచాలి. Because always remind yourself that I am an eagle. ఎందుకంటే ఎప్పుడు కూడా నిన్ను నువ్వు గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే నేను ఒక పక్షిరాజును అని గుర్తుంచుకోవాలి. పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా మీకు వందనాలు. ఎంతో శ్రేష్టమైన ఉపదేశాన్ని ఈ సమయంలో మీరు మాకు ఇచ్చారు. అవును ప్రభువా, ఈ లోకంలో మేము జీవించుచున్నాము. ఈ లోకానికి సంబంధించిన వారము కామని ప్రభా, మా పౌరసత్వం పరలోకమందుందని, మేము పైనున్న వాటి అందే దృష్టి పెట్టుకోవాలని, భూమి మీద ఉన్న వాటి మీద మా ఆలోచనలు, ఆశలు, దృక్పథం అంతా కూడా మరి మేము పెట్టుకోకూడదని గుర్తు చేస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. మాకు మీరు అనుగ్రహించిన ఒక ఆ యూనిక్నెస్, ఆ ప్రత్యేకత, ఆ శ్రేష్టతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత శ్రేష్ఠులుగా మీరు మమ్మల్ని చేశారు గనక మీ కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో ఎన్నో రకాలైన శోధనలు, శ్రమలు, ఆపదలు, ఇబ్బందులు, పోరాటాలు మాకు ఎదురవుతున్నప్పుడు ప్రభా మీకు స్తోత్రం. అవి తాత్కాలికమైనవేనని ఉన్నతమైన నీ వైపు చూస్తూ నీ కొరకు మేము పైకెగిరే వారిగా ఒక మంచి పక్షిరాజు స్వభావాన్ని మా ముందు తీసుకొని వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేని వారికి నెమ్మది సమాధానం దయచేయండి. శరీర రోగములతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. మూలుగుతూ కృంగిపోయి బలహీనతల్లో ఉన్నవారు ప్రభా, మేము ప్రత్యేకమైన వారమని దేవా నీవు మాట్లాడావని సంగతి గ్రహించి వారు నీ కొరకు నిలబడి ప్రభా ఒక గొప్ప సాధనంగా నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. శ్రేష్టమైన ఉపదేశం ద్వారా మమ్మల్ని బలపరిచిన మీ దాసురాల్ని బట్టి నేను స్తుతిస్తూ ఇంకను మీ కృపలో వాడుకొని మహిమ పొందుమని మరొకసారి వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you, and this message will be continued. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశం ఇంకా కొనసాగించబడుతుంది. వచ్చే వారం తప్పనిసరిగా ఇదే సమయానికి ఇదే ఛానల్ మీరు చూడండి. Yeah, tell others also to watch and be blessed. అనేకులు చూడడానికి ప్రోత్సహించండి, వారు కూడా దీవించబడేటట్లు సహకరించండి. 19 books written and it will be given on the screen. You can order. 19 ఆధ్యాత్మికమైన పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాలన్నిటి వివరాలు మీకు స్క్రీన్ మీద కనబడతాయి. మీరు తప్పనిసరిగా ఆర్డర్ చేసుకోండి. పుస్తకాల ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆకాశము వైపు కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే. అందరు పాడాలి. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే. మరొకసారి. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే. స్వరం ఎత్తి పాడరా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. కలవరము నొందను నిన్ను నమ్మి ఉన్నాను, కలవరము నొందను నిన్ను నమ్మి ఉన్నాను. కలవరము నొందను నిన్ను నమ్మి ఉన్నాను, కలవరము నొందను నిన్ను నమ్మి ఉన్నాను. కలత నేను చెందను, కన్నీళ్లు విడువను, కలత నేను చెందను,
ఆకాశముపై నీ సింహాసనమున్నది, రాజదండముతో నన్నేలుచున్నది. 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 నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించి, నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించి, నేనేమయ్యున్నానో అది నీ కృపయే కదా. నేనేమయ్యున్నానో అది నీ కృపయే కదా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే మరొకసారి. యేసయ్యా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు
ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన